ప్రియులారా, ఆయన నిరంతరము జీవించుచున్నాడు. జీవమగలవాడు అంటే కదిలేవాడు, నీ పరిస్థితుల యొద్దకు కదిలి వచ్చేవాడు. బైబిల్ గ్రంథములో సువార్తల్లో మనం చూసినప్పుడు, పాత నిబంధనలో చూసినప్పుడు ఆయన పరలోకము నుండి కదిలి వచ్చాడట ఐగుప్తులోకి. ఆ మిద్యాన్ అరణ్యంలో పశువులు మేపుకుంటూ ఉన్నటువంటి మోషే దగ్గరకు వచ్చి మండుచున్న పొద దగ్గర మోషే మోషే అని పిలిచాడు. ఏం చేశాడు చెప్పండి? మోషే మోషే అని పిలిచాడు. ఎక్కడి నుండి వచ్చాడంట? పరము నుండి కదిలి వచ్చాడు. సో మనకు గొప్ప ధన్యత దొరికింది. మన ప్రభు మన స్థితిగతులు చూస్తా ఊరుకోడు, మన కన్నీరు చూస్తా ఊరుకోడు, మన కష్టాలు చూస్తా ఊరుకోడు, మన బాధలు, మన శ్రమలు, మన రోగాలు చూస్తా ఊరుకోడు. ఆయన కదులుతాడు. ఎప్పుడు కదులుతాడు? ఎప్పుడు కదులుతాడు? 34వ కీర్తన త్వరగా కొన్ని మాటలు చెప్పుకుందాం. ప్రభు జ్ఞాపకం చేస్తున్నటువంటి చెప్పుకొని ముందుకు వెళదాం. పద్దెనిమిదవ వచనం. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు. విరిగిన హృదయము. ఆమె హృదయం విరిగిపోయింది. ఈ అవమానాల పోట్లు పడి తగిలి విరిగిపోయింది. ఆమె రోజు దేవాలయంలో ప్రియులారా ఏడ్చుకుంటా ఉంది. చూసారా, బాగా ఏడ్చింది. ఎంత ఏడ్చిందనంటే ఆ ఏడుపు చూడలేక తల్లి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎత్తుకుంటుంది కదా బిడ్డని. ఆ ఎక్కులు పెడతా ఉంటే తట్టుకోలేక, చూసారా, ఆ ఉయ్యాల్లో శిశువు కేకలు పెడతా ఉంటే ఆ తల్లి పరిగెత్తుకుంటూ ఆ బిడ్డని ఎత్తుకుంటుంది, భుజాన్ని వేసుకుంటుంది. ఆ కేకలు వింటానే అమ్మో నా బిడ్డ లేచిందమ్మా అన్నట్టుగా, కేకలేస్తుంది అన్నట్టుగా పరలోక తండ్రి కూడా అటువంటి విరిగిన హృదయముతో నువ్వు ప్రార్థన చేసినప్పుడు కదిలి నీ దగ్గరికి వస్తాడు. నమ్మిన వాళ్ళు గట్టిగా వెళ్ళి చెప్పండి. నువ్వేదో అలా క్లాసుకు వచ్చేసి ఏదో 2 మాటలు చెప్పేసి వెళ్ళిపోతే కుదరదు. మన దేవునికి ఒక నియమం ఉంది. నిజముగా మొరపెట్టు వారికి. నిజముగా నీ మొర నోట్లో నుంచా గుండెల్లో నుంచా? గుండె పగిలొచ్చిందా? అందరూ చేయాలి కాబట్టి ఎదురు చేస్తాను, నేను కూడా చేయాలని పెదాల నుండి వచ్చే ప్రార్థన కాదు, గుండె పగలాలి. సో బ్రోకెన్ హార్ట్, వేర్ దెర్ ఈస్ బ్రోకెన్ హార్ట్ దెర్ ఈస్ గాడ్స్ ప్రెజెన్స్. హల్లెలూయా. నిజంగా నువ్వు విరిగిన హృదయం కలిగిన వ్యక్తివైతే అక్కడ సన్నిధి ఉంటుంది, ప్రభావం ఉంటుంది.